హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు అయితే ఇక డిమార్ట్కి వెళ్ళి సరుకులు అయితే తీసుకొచ్చామన్నమాట. ఫుల్ రెచ్గా ఉంది డిమార్ట్లో. అయితే ఐరన్ బాక్స్ పాడైపోయింటే కొత్తది ఐరన్ బాక్స్ కూడా తీసుకొచ్చాము. చూడండి కలర్ ఎలా ఉందో. ఇక ఇదైతే 600 పడింది అనమాట రేట్ అయితే. ఇక అలాగే బ్యాళ్ళు అయితే కాస్త రేటే పడ్డాయి అనమాట. 160 రూపాయలు పడ్డాయి కేజీ. ఇక అలాగే కస్టర్డ్ పౌడర్ ఒక ప్యాకెట్ తీసుకొచ్చాము, కార్న్ఫ్లవర్ ఒక 2 ప్యాకెట్లు, అలాగే చింతపండు, అలాగే రెడ్ చిల్లీ సాస్ తీసుకొచ్చాము, అలాగే పచ్చడి తీసుకొచ్చాము ఒక డబ్బా, అలాగే సామాన్లు తంటూ తీసుకొచ్చాము ప్యాకింగ్. ఇక చేయ సీడ్స్ కూడా తీసుకొని వచ్చాము ఒక 2 ప్యాకెట్లు ప్రొద్దున్న వేడి నీళ్ళు తాగడానికి. ఇక బిందు బాటిల్ కూడా తీసుకొచ్చాము ఒకటి. ఇక అలాగే గోధుమ పిండి, ఉప్మా రవ్వ, అలాగే చక్కెర ఇవన్నీ తీసుకొని వచ్చామండి. సరుకులు అయితే సింపుల్ అయినా కూడా 2,500 పైన అయిందనమాట. ఇక రేట్లు అయితే చాలా పెరిగిపోయాయి. ఇంకా సరుకులు అయితే అన్నీ ఎత్తిపెట్టి ఇక వంట చేయాలండి. టైం అవుతా ఉంది. ఇక వంట చేయాలి. అండి కేజీ పుదీనా చికెన్ ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేయండి. కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని బిర్యానీ దినుసులు వేసేసుకొని పుదీనా అలాగే కొత్తిమీర వేసేసుకోవాలి. ఆనియన్స్ కాస్త గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అలాగే శుభ్రంగా కడిగేసి పక్కకు పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని పసుపు, ఉప్పు, అలాగే తగినంత కారం వేసేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కాస్త మగ్గిన తర్వాత టమోటాలు వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొత్తిమీర పేస్టు, అలాగే కొబ్బరి పొడి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. అలాగే గట్టిగా కావాలనుకుంటే కొన్ని నీళ్ళోటే పోసుకొని మీరు గట్టిగా చేసుకోవచ్చు ఫ్రై మాదిరిగా. లేదంటే రసం కావాలంటే ఇలా కొన్ని నీళ్ళు ఎక్కువ వేసుకొని మనం రసం మాదిరిగా చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే పిల్లలు కాస్త రసంకి ఇష్టపడతారనమాట. నేనైతే కాస్త రసం చేశాను. ఇక ఇందులోకి అయితే కాంబినేషన్ పలావ్ చేశాను. సూపర్ అండి, సూపర్ టేస్టీగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.